నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అచ్చంగా రాజకీయం అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే రకంగా సాగుతూ ఉందా అంటే చెప్పాలంటే ఏంటంటే పాలన మీద విమర్శలు, తర్వాత ఏంటంటే పరస్పరం రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు అవి వదిలేసేసి పూర్తిగా వెంజెన్స్ పాలిటిక్స్ దిశగానే రాజకీయాలు నడుస్తున్నాయా అని అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. అందులో ఫస్ట్ మార్కులు మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు విన్నారు కదా, అటు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్, వాళ్ళిద్దరూ కూడా పోలీసులకి అంటే గతంలో అదే పోలీసు వ్యవస్థతో పనిచేయించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ పోలీసులకి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, పోలీసుల్లో అందరినీ కూడా మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు, అందరినీ మనం విమర్శించడం లేదని, కానీ కొంతమంది మాత్రమే ఎందుకు ప్రభుత్వాలకి లొంగిపోతున్న పరిస్థితి, చట్టానికి అనుగుణంగా పనిచేయకుండా ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకుల ఆదేశాలకి వాళ్ళు పనిచేస్తున్నారు. అసలు పోలీస్ అంటే ఏంటి? పోలీస్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యవస్థ అది. అట్లాగే పాలిటిక్స్ అంటే పొలిటికల్ లీడర్ అంటే ఓన్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మాత్రమే. మరి ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎందుకు పొలిటికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ ఉన్నటువంటి సమస్య. అదేవిధంగా వాళ్ళని వీళ్ళు వార్న్ చేయటం, ఈ రెండు కూడా తప్పే. ఎందుకంటే పోలీసులు తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, తర్వాత డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అత్యున్నతమైనటువంటి పోలీస్ అధికారి డీజీపీ ఉంటాడు, డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, విజిలెన్స్ సర్వీస్ రూల్స్ ఉంటాయి. కానీ డీజీపీ స్థాయి నుంచి కూడా అందరూ కూడా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తూ ఒక పార్షియల్గా, కనీసం ఏంటంటే విపక్ష నాయకులకి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే, వాళ్ళు కూడా పాలకులే, ఒకప్పుడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, వాళ్ళు అడిగితే కూడా వాళ్ళని ఇంటర్వ్యూ కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ వ్యవస్థ మారిపోవడం అనేది, ఇదంతా మరి పోలీసులుగా తప్పు అని అంటే కాదు. ఎంటైర్ మిస్టేక్ ఈజ్ బిలాంగ్స్ టు పొలిటికల్ సిస్టమ్. అంటే పొలిటికల్ సిస్టంలోనే ఈ సమస్య ఉంది. అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల్ని ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం కోసం, కేసులు పెట్టించడానికి, అరెస్టులతో భయపెట్టడానికి, మీడియాని కంట్రోల్ చేయడానికి వాడుకుంటుంది. నిజానికి వాళ్ళ డ్యూటీ అది కాదు, కానీ ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది మాత్రం దాని మీదే. మిగతా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వారి ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకోవాలి, మౌనంగా భరిస్తూ నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు సహజంగానే ప్రతిపక్ష నాయకులు అనేటువంటి వాళ్ళు స్పందిస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు. మరి ఇదే సమస్యకు పరిష్కారం అంటే కాదు, కానీ వాళ్ళ యొక్క కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం అని చెప్పనే వాళ్ళు ఆ పని చేస్తుంటారు. మరి పోలీసుల మీద ఇదే రకమైనటువంటి అరెస్టులు చేయండి, తనండి, మీరు భయపడద్దు, వెనక మేము ఉన్నాం, మీకేమీ కాదు, 15 సంవత్సరాలు మనమే అధికారంలోకి ఉంటామని వాళ్ళ మీద అదే పనిగా ఒత్తిడి పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? ఖచ్చితంగా పోలీసు వ్యవస్థలోనే ఒక రిఫ్ట్ అనేటువంటిది మొదలవుతుంది. ఈ రిఫ్ట్ మొదలవటం అనేది వాళ్ళ కొత్త కాదు. భారతదేశంలో ఇదే రకంగా పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యం కింద పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక అనుబంధ సంస్థగా వాడుకుంటున్నప్పుడు చాలాసార్లు ఈ రకమైనటువంటి రిఫ్ట్ అనేది వచ్చింది. మీకు అందులో ప్రధానమైనగా చెప్పుకోవాలన్నట్లయితే మహారాష్ట్రలో పరంబీర్ సింగ్ అప్పటి పోలీస్ కమిషనర్, ఇది 2020లో జరిగినటువంటి సంఘటన. పరంబీర్ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం మీదే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు ఆయన. అంటే చూసి భరించి విసిగిపోయి ఇక ఇది కాదు అని చెప్పని, ఇది చరిత్రలోనే చాలా ఒక అరుదైనటువంటి సంఘటనగా పోలీసు అధికారులు చెప్తూ ఉంటారు. అంటే ఒక సిట్టింగ్ ఐపీఎస్ అధికారి రాజకీయ ఒత్తిళ్ల మీద విసిగిపోయి బహిరంగంగా మాట్లాడటం అనేటువంటిది
అప్పుడు జరిగినటువంటి ఇది దేనికి సంబంధించి సంకేతం అంటే వ్యవస్థ యొక్క వైఫల్యం, అంటే సిస్టమ్ అనేది ఎట్లా ఫెయిల్ అయిందని చెప్పడానికి. మరొక ఆసక్తికరమైనటువంటి లేఖ ఏంటంటే 2017 సంవత్సరంలో మొత్తం అసలు ఐపీఎస్ అసోసియేషన్ మొత్తం ఐపీఎస్ అసోసియేషన్ అంతా కూడా ప్రభుత్వానికి బహిరంగంగా తెలిసేటువంటి విధంగానే ఒక లేఖ రాసింది. ఏంటంటే, మీరు రాజకీయ ఒత్తిడులతో అన్యాయంగా అకారణంగా బదిలీలు చేస్తున్నారు ఇది అని చెప్పని చేశారు. బహుశా ఇంచుమించు అదే తరహా పరిస్థితులు వాళ్ళ బ్లాస్ట్ అవ్వకపోయినా బయటపడకపోయినా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి, గంభీరంగా ఇదే తరహా జరుగుతుంది కాబట్టి ఈ ఉదాహరణ చెప్తున్నాను. వీళ్ళంతా కూడా చాలా కలెక్టివ్గా మొత్తం వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాయటం అప్పట్లో పెద్ద కలకలం సృష్టించింది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే పోలీస్ వర్సెస్ పాలిటీషియన్స్, పోలీసులు రాజకీయంగా టార్గెట్ చేయటం, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయటం, ఎన్నికల సమయంలో వాళ్ళని చాలా ఇబ్బందుల పాలు చేయటం, ఆ సమయంలో కేంద్ర బలగాలు వచ్చి ఇంటర్ఫియర్ అవటం, ఇదంతా కూడా జరిగింది. ఇంచుమించుగా అదే తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున చోటు చేసుకుని ఉన్నాయని చెప్పాలి. ఇక 2020-2023లో పోలీసు వ్యవస్థ కేంద్రానికి లోబడి రాజకీయ నాయకుల్ని, విపక్ష నాయకుల్ని వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తుందనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. సో అయితే మరి నిజాయితీగా పనిచేసేటువంటి పోలీస్ అధికారుల పరిస్థితి ఏంటి అంటే, ఖచ్చితంగా వాళ్ళు నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి పోస్టింగులు ఉండవు, రాత్రికి రాత్రే బదిలీ అయిపోతూ ఉంటాయి, లేదంటే అప్రాధాన్యమైనటువంటి చోట అంటే సైడ్ లైన్లోనే వాళ్ళని పెడతారు తప్ప కీలకమైనటువంటి వాళ్ళకి ఇవ్వరు. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు కదా అంటే, కోర్టు దాకా వెళ్ళాలి అన్నట్లయితే వాళ్ళ ఉద్యోగ జీవితం అనేటువంటిది ఖచ్చితంగా బలైపోతుంది, నాశనం అయిపోతుంది, రాజకీయంగా వాళ్ళు బలైపోతారు. కాబట్టి నిశ్శబ్దంగా వాళ్ళు భరిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ ఇంచుమించుగా అలాంటి పరిస్థితులు చాలామంది పోలీసు అధికారుల విషయంలో నెలకొని ఉన్నాయనేది చెప్పాలి. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేటీఆర్ చాలా స్పష్టంగా ఉదాహరణలతో సహా పబ్లిక్లో ఎత్తి చూపుతూ వాళ్ళు ఏ విధంగా ప్రజా వ్యతిరేకంగానో లేకపోతే చట్టానికి విరుద్ధంగానో పనిచేస్తున్నారో, ముఖ్యమంత్రిని సంతోషపరచడానికి చట్టాన్ని తమ చేతుల్లోకి ఏ విధంగా తీసుకున్నారు అనేది చెప్పారు. తర్వాత మితిమీరినటువంటి పోలీసుల అత్యుత్సాహం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివిధ కేసుల విచారణలో సంబంధించి కూడా చాలా తీవ్రంగా విమర్శించినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా రాజకీయ ఒత్తిడి కారణంగా నిజాయితీ గల పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే, వీళ్ళేమో కొంతమంది మంచి పోస్టింగ్లు సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విపక్ష నాయకులు, కేటీ రామారావు లాంటి వీళ్ళు సహజంగానే హెచ్చరికలు అనేటువంటి జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాళ్ళు ఉపయోగించడమే ఇక్కడ గమనించాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు వాచ్మెన్లు లాగా వ్యవహరిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యూనిఫామ్లు ఉడదీస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ గమనించాలి. ఇంచుమించుగా దాదాపుగా మీరు విన్నారు కదా, కేటీ రామారావు కూడా, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇటీవల కాలంలో 2-3 సార్లు ఇదే రకమైనటువంటి హెచ్చరిక ఆయన కూడా చేయటం అనేది ఇక్కడ గమనించాలి. అంటే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడటంలో మరి నిజంగానే వాళ్ళు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేటువంటిది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వీళ్ళకి ఈ రకమైన పరిస్థితి వస్తుంది అన్నట్లయితే, రాజకీయ నాయకుల ఒత్తిడులకు లేకుండా పని చేయలేరంటే ఖచ్చితంగా పని చేస్తారు. ఎప్పుడు పని చేయగలుగుతారు అంటే, సుప్రీంకోర్టు 2006లో పోలీసు సంస్కరణలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించడానికి అలాంటి హెచ్చరికలకు వాళ్ళు లొంగకుండా ఉండడం కోసం అని చెప్పని కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ మనం వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేశారా అంటే ఈ రోజుకి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫలితంగానే ప్రకాష్ సింగ్ మాజీ డీజీపీ 2022లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసు సంస్కరణలకు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఆయన చెప్తుంటారు. రాజకీయవేత్తలు నిజాయితీ గల పోలీసులను ఇష్టపడరు అని చెప్పని ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యానం అప్పట్లో కలకలం సృష్టించిందని చెప్పాలి. పోలీసులు
రాజకీయ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా పాటించడం లేదని చెప్పని ఆయన మాట్లాడాడు. అది అలా ఉంటే అప్పట్లో చాలా ప్రముఖ డీజీపీగా పేరు ఉన్నటువంటి జూలియో రెవీరో, ఈయన 2020లో ఢిల్లీ అల్లర్ల సమయంలో ప్రముఖ పోలీస్ అధికారిగా ఈయన పనిచేశాడు. ఈ జూలియో రెబీరో ఢిల్లీ పోలీస్ కమిషనర్కి ఒక లేఖ రాశారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోబడి ద్వేషపూరిత ప్రసంగాలు చేసినటువంటి నాయకుల మధ్య చర్యలు తీసుకోవడం లేదని చెప్పన్నారు. అది కూడా ఒక కలకలం సృష్టించినటువంటి దీనిగానే చూడాలి. ఇక పరంబీర్ సింగ్ వర్సెస్ అనిల్ దేశ్ముఖ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటన భారతదేశ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైనటువంటి సంఘటనగా దీన్ని అప్పట్లో అభివర్ణించారు. ఒక సిట్టింగ్ పోలీస్ కమిషనరు డైరెక్ట్ గా రాష్ట్ర హోంమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటిది, సంచలనాత్మకమైనటువంటిది. డైరెక్ట్ హోమ్ మినిస్టర్ మీదే ఈయన ఆరోపణలు చేశాడు. అది ఒక ఇదైతే ముంబై పోలీస్ కమిషనర్గా ఉన్న అప్పట్లో పరంబీర్ సింగ్ అప్పటి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఒక లేఖ రాయటం, దాంతో ఆ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పోలీసు అధికారులను పిలిచి ముంబైలోని బార్లు రెస్టారెంట్ల నుంచి ఈయన 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారంటే ఎక్స్టార్షన్ కిందకు వస్తుంది. ఇది ఆ ఎక్స్టార్షన్ టార్గెట్ పెట్టారని చెప్పిన ఆరోపణ వచ్చింది. దాని పర్యవసానంగా ఏమైందంటే హోంమంత్రి రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక పోలీస్ అధికారే డైరెక్ట్ హోంమంత్రి మీద ఎలిగేషన్స్ ఫ్రేమ్ చేయడంతో ఆ హోంమంత్రి రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పోలీసులు కేవలం రాజకీయ అవసరాల కోసం కాకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయాలి అని చెప్పని డీజీ వంజారా, ఆయన గుజరాత్లో సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన తన రాజీనామా లేఖను కూడా ఆయన మన మనసు అంగీకరించడం లేదు ఇలాంటి కార్యక్రమాలకు అని చెప్పని ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిది ఏదైనా 1-2 సంఘటనలు జరిగేటువంటి వాతావరణం అయితే ఉందని చెప్పని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఇక ఎన్కౌంటర్ కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి డీజీ వంజారా జైలు నుంచే తన రాజీనామా లేఖని పంపించారు. సో ఇది ఆయనకు సంబంధించి ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా కర్ణాటకలో చాలా మందికి తెలిసినటువంటి సంఘటన ఇది. డి రూపా వర్సెస్ కర్ణాటక గవర్నమెంట్. నిజాయితీ కలిగినటువంటి అధికారుల వ్యవస్థలో లోపాలను బయట పెట్టినప్పుడు ఎలాంటి సంఘర్షణలు వస్తాయి, ఎలాంటి ఘర్షణలు తలెత్తుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈవిడ సీనియర్ ఐపీఎస్ అధికారిని డి రూపా. బెంగళూరులో అప్పట్లో శశికళ జైల్లో ఉన్నప్పుడు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టారు. ఫలితంగా ఆమె ఆరోపణలు సొంత శాఖలోనే ఉన్నతాధికారుల మీద ఒక విమర్శలుగా మారినటువంటి పరిస్థితి. ఫలితంగా ఆమెను బదిలీ చేశారు. ఒకసారి కాదు బదిలీ చేసింది. ఆవిడ ఎన్నిసార్లు బదిలీ చేసినా వెనక్కి తగ్గకుండా రాజకీయ జోక్యం మీద ఆవిడ బహిరంగంగానే గళమెత్తారు. ఇది ఇక్కడ గమనించాలి. మీరు ఏమైనా చేసుకున్నా ఐ డోంట్ కేర్, బట్ ఇది జరుగుతుంది ఇక్కడ అని ఆమె రాజకీయాల యొక్క దీన్ని ఆవిడ చాలా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. ఇక కామన్ కాజ్కి సంబంధించి ఏంటంటే పోలీస్ అధికారుల్లో చాలా మంది సంస్కరణలకి కోరుకుంటున్నారు కానీ అవి కన్స్ట్రక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు అనేటువంటిది ఒకటైతే, అసలు ఆ సంస్కరణలు మనకి ఇవన్నీ కూడా అవసరం లేదులే అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒక సర్వేలో తెలుస్తున్నటువంటి మాట. అయితే ఎక్కువ మంది మాత్రం కావాలనే కోరుకుంటున్నారు. ఇక పోలీసు హింస అనేటువంటిది రాజకీయ ఒత్తిడుల యొక్క దీంతోనే జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు 2006లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలని కంటిన్యూ చేయాలని చెప్పారు. ఇక జాతీయ మీడియాలో అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా పోలీసు బ్రుటాలిటీ మీద, పోలీస్ హెరాస్మెంట్స్ మీద, పోలీసుల మీద పొలిటికల్ ప్రెషర్స్ మీద అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ రాస్తే. ఉదాహరణగా చెప్పాలంటే 2024లో ది హిందూ సెంటర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని వ్యవస్థలో రాజకీయ జోక్యం, శిక్షారాహిత్యం, చట్టపాలనా సమస్యలు వీటన్నింటినీ కూడా చాలా అత్యద్భుతంగా అందులో రాశారు. ఇలాంటి ఆర్టికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ నాయకుల ఉక్కు పిడికిల నుంచి పోలీసు వ్యవస్థ బయటకు వచ్చి స్వతంత్రంగా వ్యవహరించాలి అన్నట్లయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వాటిని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు వీళ్ళకి ఈ రాజకీయ
పరమైన ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేయాలి అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి దీన్ని మళ్ళీ ఆ ఇమేజ్ను మసకబారిన ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టాలంటే ఏం చేయాలి, సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు ఏంటనే దాని మీద మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.